Dear viewers, good evening to all of you. Now I would like to deal with correct usage of adjectives under Rule 8. Here we see farmer and latter. F-O-R-M-E-R farmer, F-A-R కాదు ఇది. స్పెల్లింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. L-A-T-T-R later. ఫార్మర్ అంటే ముందు వాళ్ళు, లేటర్ అంటే తర్వాత. ఫార్మర్ మీన్స్ ద ఫస్ట్ ఆఫ్ ది టూ పీపుల్ ఆర్ థింగ్స్ మెన్షన్డ్. అంటే ఒక వాక్యంలో చెప్పుంటాడు అనమాట ఇద్దరిని. చెప్పినప్పుడు మొట్టమొదటి వాళ్ళకి ఫార్మరు, వేరాజ్ లేటర్ మీన్స్ ది సెకండ్ ఆఫ్ ది టూ పర్సన్స్ మెన్షన్. ఆ చెప్పిన వాళ్ళలో రెండో వాడికి లేటర్ అప్లై అవుద్ది. ఉంటారు కానీ గుర్తు పెట్టుకోండి, అంటే రిపీట్ కాకుండా పేర్లు. ఈ రెండు పదాలు ఎక్కడ వాడతారు? రిగార్డింగ్ టూ ఓన్లీ, అంటే టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ కి మాత్రమే వాడతారు. ఫార్మర్ అండ్ లేటర్ ఆర్ యూజ్డ్ అంటారు. ఎగ్జాంపుల్ ఆఫ్ ద టూ వర్క్స్. వర్క్స్ అంటే గొప్ప గ్రంథాలని వర్క్స్ అంటారు. అంటే వర్క్ అంటే పని, కానీ రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ఆఫ్ ద టూ వర్క్స్, గ్రేట్ బుక్స్, ద గీత అండ్ ది రామాయణ, ఐ ప్రిఫర్ ది ఫార్మర్ అని మళ్ళీ గీత అనకుండా టు ది లేటర్. ఐ ప్రిఫర్ ది ఫార్మర్ టు ది రామాయణ. ఈ డిమార్కేషన్ గమనించుకుంటా, స్పెల్లింగ్ గమనించుకుంటా పోతే వీటి మీద పరీక్షలు ఏమైనా అడిగినప్పుడు చేసేయచ్చు. మీరు ఇవేందులో అని మాత్రం అనుకోకండి. చూడటానికి చిన్నగానే ఉంటాయి, వాటితోనే సమస్యలు వచ్చేస్తాయి. ఎవరికైనా పాయింట్ చెప్తున్నాను. లాస్ట్ అన్నాడు, ఇక్కడ ఇచ్చాడు కదా, దీనికి సంబంధం కాదు. మీరు ఒకసారి డిక్షనరీలో చూడండి, స్టాండర్డ్ డిక్షనరీలో లాస్ట్ అంటే యాడ్జెక్టివ్గా వాడాడు, యాడ్వర్బ్గా వాడాడు, వెర్బ్గా వాడాడు, నౌన్గా కూడా వాడాడు. అదే పదాన్ని చూసారా, ఒక్క పదాన్ని ఎన్నో రకాలుగా వాడతారు. ఈ క్లాసులో జాగ్రత్త వింటే మీరు ఆడుకోవచ్చు అన్నమాట పదాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.